వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. బెండకాయ పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లేకైనా సంగట్లేకైనా చాలా బాగుంటుంది. పప్పు చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ బెండకాయ పప్పు తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. చూడండి, బెండకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు నూనెలో వేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. వేగుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. బెండకాయ ఏగడంలోనే సగం ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఎగుతున్నాయి. బాగా వేగాయి. మంట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగాలి, పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి. చూడండి, నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు, పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఉప్పేసి కలబెట్టుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగాయి. ఇలా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నాయి. చూడండి, బాగా చక్కగా ఉడకాలి. చూడండి, ఉడుకుతున్నాయి. నీళ్ళు కాస్త ఇమరాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని కాస్త కచ్చా పచ్చాగా రుద్దుతున్నాను ఈరోజు. చూడండి, బాగా చక్కగా వేగాయి, బాగా ఉడికాయి, స్మూత్గా. ఇలా రుద్దుతుంటే చూడండి, నలిగిపోతున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పప్పు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఈ పప్పు. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.